రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల పరకామణి కేసు కీలక మలుపు తిరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని అట్టి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భూమన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న భూమన మధ్యాహ్నం 3:30 సిఐడి కార్యాలయానికి రానున్నారు. తిరుమల పరకామణి కేసు కీలక మలుపు తిరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని అట్టి నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు భూమన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న భూమన మధ్యాహ్నం 3:30 సిఐడి కార్యాలయానికి రానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపి, అసలు నోటీసులో ఏం పేర్కొన్నా, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిత్య ఏదైతే తిరుపతి కేంద్రంగా దాదాపుగా నెల రోజుల పాటు ఒకటి కల్తీ నెయ్యి, మరోపక్క పరకామణిలో కుంభకోణం జరిగినటువంటి 2 కేసులు కూడా తిరుపతి కేంద్రంగా, ఒకటి తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి పద్మావతి గెస్ట్ హౌస్ లో పరకామణి కేసు నడుచు, ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి తిరుపతిలో ఉన్న అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ఈ 2 కేసులు కూడా భక్తుల మనోభావాలకి సంబంధించి ముడిపడిన సంవత్సరం కావడంతో తిరుపతిలోనే కేసు అయితే గత నెల రోజులుగా నడుస్తుంది. ఏదైతే కొత్తగా తాజాగా ఏదైతే గత ప్రభుత్వంలో 2023వ సంవత్సరంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం ఆ సిఐడి అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే 2023లో ఆ పాలక మండలి సమావేశంలో పరకామణికి సంబంధించినటువంటి రవికుమార్, అదేవిధంగా అటువంటి కేసులు కూడా ఏ విధంగా భూమి బోర్డు సమావేశంలో ఏ విధంగా రాజీ చేశారనే దాన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా సిఐడి కార్యాలయంలో వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కొద్దిసేపు భూమన నివాసం వద్దకు వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఆ నోటీసులు అయితే జారీ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కూడా సిఐడి కార్యాలయానికి వెళ్లి భూమన కూడా తన వాదన కూడా వినిపించినారు. మరోపక్క ఏదైతే ఇప్పటికే డిసెంబర్ 2వ తేదీ కూడా పరకామణి కేసుకు సంబంధించినటువంటి కూడా పూర్తి నివేదికలు కోర్టులో కూడా సమర్పించాలని కోర్టు కూడా గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసు ఇవ్వడం కూడా కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. నిత్య రైట్ గోపి, థ్యాంక్ యూ.